చూసినావా? బాగుందా సినిమా? ఎలా ఉంది? బ్లాక్ బస్టర్ మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. చిరంజీవి గారు కంబ్యాక్ ఎక్సలెంట్ గా ఉంది. ఆడాడ కొన్ని ట్రోల్స్ చూస్తూ ఉంటాము, కానీ ఆ ట్రోలర్స్ కూడా చిరంజీవి గారు చూపించిన చిరంజీవి గారి వయసుకి వచ్చినప్పుడు మీరు కనీసం ఉండరు. ట్రోలర్స్ కావచ్చు, మిగతా ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి చిరంజీవి గారు మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఆఫ్టర్ గ్యాప్ బాస్ ఇస్ బ్యాక్. సినిమా ఇండస్ట్రీలో రారాజ్ అయినా మెగాస్టార్ అయినా మెగాస్టారే. ఆ తర్వాత ఎవరైనా అది అందరూ యాక్సెప్ట్ చేసింది. అది ఫైట్స్ అవ్వచ్చు, యాక్షన్ అవ్వచ్చు, డ్యాన్స్ అవ్వచ్చు. ఇంతవరకు తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ మించిన నటుడే ఎవరు లేరని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మెగాస్టార్ నెక్స్ట్ సినిమా బాబీ గారితో ఆ సినిమా కూడా చాలా హిట్ అవుతుందని తెలియజేసుకుంటున్నాము. డైరెక్టర్గా అనిల్ రావుపూడి గారు మంచిగా సీన్స్ తీశారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత మంచి ఫెస్ట్ ఇచ్చారు. సంక్రాంతి ఫెస్టివల్కి ఇది మంచి బ్యాక్ బాస్టర్ మూవీ. సో చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ వరకు ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. అదేవిధంగా కొన్ని సీన్స్లో మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. చిరంజీవి గారు అంటేనే స్వయం కృషి. చాలా రోజుల నుంచి ఆయన పునాది రాళ్ళు, అలాంటి గొప్ప గొప్ప సినిమాలు మేము కూడా పుట్టినుండము. మా వయసు వాళ్ళు, మా తర్వాత వయసు వాళ్ళు, మా ముందు వయసు వాళ్ళు ఎవరైనా చిరంజీవి గారికి ఫ్యాన్సే. చిరంజీవి గారికి ఫ్యాన్గా ఉండడము ఎంతో గర్వంగా ఉంది. అదేవిధంగా చిరంజీవి గారు అంటేనే ఒక కృషి. సో ఇలాంటివన్నీ చూడడం మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. వెంకటేష్ గారు ఉన్నారు కదా, వెంకటేష్ గారు అయితే ఎక్సలెంట్. సార్ వచ్చిన ప్రతిసారి కామెడీ టైమింగ్ అయితే సూపర్గా ఉంది. వెంకటేష్ గారికి కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. బాగుంది సినిమా, బాగుంది. సినిమా చాలా బాగుంది. ఈ రోజుల్లో ఫ్యామిలీల్లో ఎటువంటి గొడవలు వస్తున్నాయి, వాటి పరిష్కారం మేము ఎలా జరగాలి, ఇప్పుడు ప్రస్తుతం ఉండే మహిళల్లో అలాంటి గర్వం ఎక్కిన వాళ్ళు కూడా ఈ సినిమా చూసి మారి వాళ్ళ ఫ్యామిలీలు కూడా చక్కదిద్దుకుంటారనేసి ఈ చిరంజీవి గారు ఆయన మంచి సినిమా తీసి ప్రజల ముందు ఉంచినారు. సూపర్. మూవీ ఎలా ఉందా? సూపర్. పొంగల్ బ్లాక్ బస్టర్ విక్టరీ. వెంకటేష్ గారు ఫస్ట్ టైం కదా, 100% ఇద్దరు సూపర్ హిట్ సినిమా. ఎలా ఉంది మూవీ? బాగుంది. సూపర్. యాక్టింగ్, సాంగ్స్ కానీ బాగున్నాయా? సూపర్. మూవీ ఎలా ఉందా? మూవీ ఎలా మూవీ ఎలా ఉందా? సూపర్గా ఉంది. సాంగ్స్ ఎట్లున్నాయా? వెంకటేష్ గారి యాక్టింగ్ ఎలా ఉంది మూవీ? సూపర్గా ఉంది. చాలా చిన్న అబ్బాయి లాగా చూసాం. చిరంజీవి ఫేస్ చూస్తే చాలా సాంగ్స్ అన్ని బాగున్నాయా? సూపర్గా ఉంది. ఎట్లా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ వాళ్ళు మొత్తం చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్సలెంట్గా ఉంది. కేక. నా మూవీ ఎలా ఉందా? బాగుంది. సాంగ్స్ అన్నీ బాగున్నాయా? కాబట్టి బాగుంది. సరే, బాగా మంచి హిట్ అయిపోతుంది సంక్రాంతికి. సాంగ్స్ కానీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. వెంకటేష్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? ఫస్ట్ టైం కదా కాంబినేషన్. సూపర్ కాంబినేషన్. మూవీ ఎలా ఉంది? ఏంటి సాంగ్స్ కానీ ఎలా ఉన్నాయి? బాగుంది. సూపర్గా ఉంది. మ్యూజిక్ ఎలా కొట్టారు? మ్యూజిక్ సూపర్గా ఉంది. సంక్రాంతికి హిట్ అయ్యాడా? బ్లాక్ బస్టర్. ఆ మూవీ చూసారా? చాలా బాగుందండి మూవీ. చూసాను, ఇప్పుడే చూసి వచ్చాను. అనిల్ రావుపూడి డైరెక్షన్ ఎలా ఉంది? సూపర్. అసలు ఆయన్ని కొట్టేటోడే లేడు డైరెక్షన్లో. వరుసగా 9 సినిమాలు హిట్ చేసుకున్న ఏకైక డైరెక్టర్ మన అనిల్ రావుపూడి గారు. చాలా మంది ట్రోల్స్ చేశారనమాట ఈ సినిమా ఈసారి అనిల్ రావుపూడికి ఫెయిల్యూర్ అవుతుంది అని చెప్పేసి. అది మీరు బయట బుక్ మై షోలో కానీ ఎన్నిట్లోనా మనం బ్లాక్ చేసుకొని నెగిటివ్ రివ్యూస్ అవన్నీ ఇవ్వచ్చు, కానీ పబ్లిక్ మౌత్ టాక్ని అయితే ఎవరు ఆపలేరు. ఈ సినిమా మాత్రం సంక్రాంతికి వస్తున్నాం, కొడుతున్నాం అనేసి పోయిన సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్నామనే మూవీ తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఈసారి కూడా సేమ్ అలాగే మెగాస్టార్ చిరంజీవి గారితోనూ అలాగే విక్టరీ వెంకటేష్ గారితోనూ బ్లాక్ బస్టర్ సినిమా తీశారు, బ్లాక్ బస్టర్ కొట్టారు, మళ్ళీ సంక్రాంతి బరిలో నిలబడ్డారు. చిరంజీవి గారు వెంకటేష్ గారు ఫస్ట్ కాంబినేషన్ అన్నమాట. ఇది ఎలా ఉందంటారు? అసలు దానికి చెప్పడానికి మనకి మాటలు సరిపోవు. సినిమా చూసిన తర్వాత మీకే తెలుస్తుంది ఎంత ఎంజాయ్ చేస్తారు. వాళ్ళిద్దరూ ఉన్న 20 మినిట్స్లో ఆ సినిమా ఒక హైప్ క్రియేట్ చేసింది, ఒక రేంజ్లో పోయింది.
ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో కలిసి వచ్చి కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఇది. వేరే ఫ్యాన్స్ ప్రతి ఒక్క అభిమానులు ఉంటారు, కానీ చిరంజీవి గారిది వెంకటేష్ గారిది కాంబినేషన్ వచ్చిన మొదటి సినిమా, పైగా సంక్రాంతికి వచ్చిన గొప్ప సినిమా కాబట్టి కంపల్సరీ ఇదే నిలబడుతుంది. హిట్ కొట్టింది, బ్లాక్ బస్టర్ సినిమా కూడా అయిపోయింది. మళ్ళీ కాంబో వస్తే చూస్తారా ఇద్దరికి? ఖచ్చితంగా చూస్తాం.